పవన్ కళ్యాణ్ గారి వ్యవహార శైలి మీద అండ్ ఆయన కాపుల మీద పదే పదే చేస్తున్నటువంటి విమర్శల మీద కాపుల ఆత్మగౌరవం కూడా దెబ్బతింటూ ఉన్నట్లుంది. అందుకనే తాజాగా రాజమండ్రిలో కాపుల ఆత్మగౌరవ సభ అనేది ఒక పెట్టుకొని చాలామంది వివిధ కాపు సంఘాల నుంచి ఈ సమావేశానికి హాజరయ్యారు. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. వంగవీటి రంగాను కాపాడుకోలేదని ఏపీలోని కాపులను, గద్దరుకు వెన్నులో తూటాలు దించితే కాపాడలేదని తెలంగాణ సమాజాన్ని నిందిస్తున్న నీవు, అంటే పవన్ కళ్యాణ్ గారిని నిందిస్తున్న పవన్ కళ్యాణ్, ఆ రెండు ఘటనలు జరిగింది తెలుగుదేశం పార్టీ హయాంలోనే అనే నిజాన్ని కన్వీనియంట్గా విస్మరిస్తూ ఉన్నారు అని చెప్పి, చాలా మంచి పాయింట్, కన్వీనియంట్గా విస్మరిస్తున్నారు అని చెప్పి వాళ్ళు పవన్ కళ్యాణ్ను సూటిగానే విమర్శ చేశారు. ఆయన మీద ఇప్పటికైనా రంగా పేరు ప్రస్తావించకుండా, కాపులను నిందించకుండా, నాదెండ్ల మనోహర్, లింగమనేని రమేష్, రామ్ తాళ్ళూరి డైరెక్షన్లో మీ పార్టీని మీరు నడుపుకోండి, అంతేగాని ఇంకోసారి కాపుల మీద అవాకులు చెవాకులు పేలితే అసలు బాగోదు అంటూ నేరుగానే వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు. మూడు దశాబ్దాలకు పైగా మేము కాపుల హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం ఫైట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏదో నీవు నాయకుడు అని చెప్పి వచ్చి మా ఆత్మగౌరవాన్ని ఇంకొక దగ్గర తాకట్టు పెడతాము అంటే మేమైతే చూస్తూ ఊరుకొని నీకు గుడ్డిగా మద్దతు ఇచ్చుకుంటూ పోలేం. నీ వ్యవహార శైలి తెలుసు కాబట్టి మా కాపు సంఘాలు ఎవరు నీ అపాయింట్మెంట్ అడగట్లేదు, నిన్ను కలవడంగానే కలసదలుచుకోలేదని కూడా వాళ్ళు నేరుగానే మాట్లాడారు. కాపు నాయకులు కన్వీనియంట్ రాజకీయాలు చేస్తున్నారని రాజమహేంద్రవరం వేదికగా మీరు వ్యాఖ్యలు చేశారు. నిజానికి మీ అంత కన్వీనియంట్ పొలిటీషియన్ మరొకరు అస్సలు లేనేలేరు. మీ అంత స్థిరత్వం లేని పొలిటీషియన్ మరొకరు లేనేలేరు. పాచిపోయిన లడ్డూలు అని అనిందెవరు? ఉత్తరాది దక్షిణాది అనే ఫీలింగ్ చూపిస్తున్నారు అని చెప్పి మాట్లాడిందెవరు? ప్రత్యేక హోదా స్టీల్ ప్లాంట్ కోసం కవాతు చేస్తాను అని ప్రకటించి ఆ తర్వాత పత్తా లేకుండా పోయిందెవరు? మూడు పంటలు పండే భూములను రాజధాని కోసం తీసుకోవడం ఏంటి అని అమరావతి పర్యటనలో ప్రశ్నించి ఆ తర్వాత ఆ విషయాన్ని వదిలేసిందెవరు? మా నాన్న హేతువాది, సోషలిస్టు, రామకోటి రాశారని రకరకాలుగా మాట్లాడిందెవరు? తనది వామపక్ష భావాజాలమని, భగత్ సింగ్, చెగువేరా తనకు ఆదర్శమని చెప్పిందెవరు? నాకు కులం లేదు, మతం లేదు అంటూనే నిరంతరం కులాలు, మతాల గురించి మాట్లాడుతున్నదెవరు? కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని ఇదే రాజమహేంద్రవరంలో ఎన్నికల ముందు చెప్పిందెవరు? కాశ్మీర్ సమస్యకైనా పరిష్కారం దొరికింది కానీ కాపుల సమస్యకు పరిష్కారం లేదా అని మాట్లాడిందెవరు? తనకు కాపుల ఓట్లు వేయకపోయినా పర్వాలేదని ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నది నీవే కదా. కాపుల ఓటు తమకు అవసరం లేదు అని చెప్పి అదే చంద్రబాబు, లోకేష్తో మీరు కూడా చెప్పించండి. రాజకీయ ప్రత్యర్థిగా అంబటి రాంబాబును పవన్ విమర్శించారని సరిపెట్టుకోవచ్చు, కానీ ప్రజారాజ్యం జనసేన కోసం పనిచేసిన దాసరి రామును ఉద్దేశించి పవన్ వ్యంగ్యంగా మాట్లాడడం సరికాదు. కాపులు తనకు అండగా నిలబడలేదని, తోట చంద్రశేఖర్, జేడి లక్ష్మీనారాయణ తనను వదిలేసి వెళ్ళిపోయారని అంటున్న పవన్ అధికారంలోకి వచ్చాక బొలిశెట్టి సత్యనారాయణ ఎందుకు వెళ్ళిపోయారో చెప్పగలరా? కాపు నాయకుల మూలాల మీదకు వెళతాం, వారి చిట్టాలు విప్పుతామని బెదిరిస్తున్న పవన్ మెగా కుటుంబానికి మూలస్తంభంగా కాపుగాసింది కాపులేననే సంగతి విస్మరిస్తూ ఉన్నారు. కాపులను నిందించి బెదిరించి పవన్ తాను కూర్చున్న కొమ్మను తానే నరుపుకుంటున్నారన్న విషయాన్ని తెలుసుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు. మీరంతా నా వెనక ఉంటే ముఖ్యమంత్రిని అవుతారని గతంలో మీరన్నమాట ఎక్కడికి పోయింది పవన్? చంద్రబాబు కళ్ళల్లో ఆనందం కోసం కులాన్ని ఫుట్బాల్ ఆడుకుంటున్నావా? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన్ రంగ పేరు పెట్టాలని బోండా ఉమాతో ఉద్యమం చేయించిన చంద్రబాబును 2 ఏళ్లుగా ప్రశ్నించకపోవడం కన్వీనియంట్ రాజకీయం కాదా? కాపు సమాజంలో ఎందరో మహనీయులు, స్వాతంత్ర సమరయోధులు, ప్రముఖులు ఉన్న కూటమి ప్రభుత్వం ఒక్కసారైనా గుర్తించిందా? కనీసం ఒక్క జిల్లాకైనా కాపు నేతల పేరు పెట్టిందా అని చెప్పి మొత్తం మీద రాజమహేంద్రవరం వేదిక మీద నుండే పవన్ కళ్యాణ్ గారి మీద కాపు సమాజం అయితే తిరుగుబాటు జెండా ఎగరేసింది.